హలో ఫ్రెండ్స్, హేమంత్ కుమార్ యాదవ్ మాస్టర్ గారి శిక్షణలో తయారైన మన శ్రీకాకుళం విద్యార్థులు డిస్ట్రిక్ట్ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్లో మెరిశారు. చెమటోడ్చి సాధించిన విజయం ఇది. హేమంత్ మాస్టర్ కేవలం కోచ్ మాత్రమే కాదు, ప్లేయర్గా కూడా స్టేట్లో నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకున్నారు. అందుకే పేద పిల్లలు అందరినీ కూడా లోకల్ టాలెంటెడ్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఫీజులోనే మన శ్రీకాకుళం జిల్లాలో పిల్లలను మంచి ప్లేయర్స్గా తయారు చేసి మన జిల్లాకే వన్నీ తెచ్చిన ఘనత మన హేమంత్ కుమార్ యాదవ్ గారిది. ఇటీవల జరిగినటువంటి రాజమండ్రి స్టేట్ లెవెల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో పిల్లలు మంచి ప్రతిభను సాధించారు. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ సాధించి మన శ్రీకాకుళం సత్తాని సాటించి చాలా దాన్ని గర్వకారణంగా అవుతుంది. హేమంత్ మార్షల్ ఆర్ట్స్ తరపు నుంచి నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. రాజమండ్రిలో జరిగిన కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వారందరికీ ఇప్పుడు సర్టిఫికేట్లు, మెడల్స్ అందించడం జరిగింది. అలాగే వీటితో పాటు వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నటువంటి సాయిబాబా హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తరపు నుంచి ఈ నెల రాజమండ్రిలో జరిగినటువంటి 36వ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో 17 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఈ 17 మంది విద్యార్థుల్లో కూడాను 8 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఈ 8 మంది కూడాను గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ తోటి మెరిశారు. ఆడపిల్లలు దేనైనా సాధించగలరు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది. ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలతో పాటుగా మగపిల్లలు కూడాను పలు విభాగాల్లో రాష్ట్ర స్థాయితో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయిలో ఒడిశా కుర్దా రోడ్లో జరగబోయేటువంటి జాతీయ స్థాయి పోటీలకు కూడా అర్హత సాధించారు. ఆ అర్హత కోసం ఇక్కడి నుంచి ప్రయాణం అవుతున్నారు. వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మా ఇన్స్టిట్యూట్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొన్ని పలువురు పెద్దలు, సంఘ సంస్కర్తలు వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శ్రీకాకుళం పిల్లల్లో మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని వెలికి తీసే పనిలో మన హేమంత్ కుమార్ గారు ఉన్నారు. మన జిల్లాకు మంచి పేరు తెస్తున్నారు. అలాగే పిఆర్టీవీ కూడా సామాన్యుడి గొంతు, సామాన్యుల కోసమే ఇది పనిచేసే న్యూస్ ఛానల్ కాబట్టి మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.